హాయ్ అండి, ఇవాళ మన న్యూబార్న్ సిరీస్ టాపిక్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్. న్యూబార్న్ మదర్స్ అందరికీ ఉండే మెయిన్ కన్సర్న్ ఏంటంటే మన బేబీకి సరిపడా ఫీడ్ ఇవ్వగలమా లేదా అన్నదే. మీరు ఒకవేళ మీ బేబీ పుట్టగానే ఇలా ఫీడ్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అది అన్ని కేసెస్ లో ట్రూ కాదండి. ఈవెన్ ఇన్ మై కేస్ ఇట్ టుక్ 2 to 3 days ఫర్ ద బ్రెస్ట్ ఫీడ్ టు స్టార్ట్. సో మన బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ కొంచెం లేట్ గా స్టార్ట్ అయినా హ్యాపీగా 2 years వరకు కంటిన్యూ చేయొచ్చు. స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ ఉండకూడదు. ఒకవేళ మనం బేబీకి ఫీడ్ ఇవ్వలేము అన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్ మనం బ్రెయిన్ పంపిస్తే ఫీడ్ ఇనిషియేట్ అవడానికి లేట్ అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసేసి మన బేబీతో బాండింగ్ బాగా డెవలప్ చేసుకోవాలి. ఆ బాండింగ్ వల్ల మన బేబీకి ఫీడ్ ఇవ్వగలం, వీఆర్ ఇనఫ్ ఫర్ అవర్ బేబీ అని మనం స్ట్రాంగ్ గా బిలీవ్ చేయాలి. అప్పుడు చక్కగా ఫీడ్ ఇనిషియేట్ అవుతుంది అండ్ మీరు ఫీడ్ మంచిగా ఇవ్వచ్చు. సెకండ్ వచ్చేసేసి హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయాలండి. మిల్క్ బాగా రావాలి అంటే మనం బాగా వాటర్ తాగాలి. వాటర్ తాగితే మంచిగా ఫీడ్ ప్రొడ్యూస్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి బేబీ పొజిషన్ అండ్ లాచింగ్. పొజిషన్ వచ్చేసి ఇనీషియల్ గా మనం క్రాస్ క్రాడిల్ పొజిషన్ లో ఇస్తేనే బెటర్. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇది బేబీ అనుకోండి, బేబీ హెడ్ ఇలా ఈ హ్యాండ్ తో పట్టుకొని మనం ఏదైతే బ్రెస్ట్ ఫీడ్ చేయాలనుకుంటున్నామో అది కొంచెం ట్రాక్షన్ ఇలా ఇచ్చి బయటికి పెట్టడం వల్ల బేబీకి నిప్పుల్ అన్నది పట్టుకోవడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాచింగ్ ఏంటంటే బేబీ మౌత్ వైడ్ గా ఓపెన్ గా ఉండాలి అండ్ ఈ లోవర్ లిప్ ఎవర్టెడ్ గా ఉండాలి. చిన్ బ్రెస్ట్ కి టచ్ అవ్వాలి. ఓన్లీ అప్పర్ ఏరియోలా ఏదైతే ఉందో అదే విజిబుల్ గా ఉండాలి. అలా చేస్తేనే మనకి బేబీ కరెక్ట్ గా లాచ్ అయ్యి మంచిగా సక్ చేస్తుంది. అండ్ ఈ సక్ చేయడం వల్ల పాజిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల మనకి మంచిగా ఫీడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసేసి ఒకవేళ మీకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ అవ్వలేదు అంటే యూ కెన్ ఆస్క్ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ పీడియాట్రిషియన్ టు ప్రిస్క్రైబ్ యూ మెడికేషన్స్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడ్. అండ్ నెక్స్ట్, no mother is less or more. Even if you are not able to breastfeed your child, you can happily go with the alternative feed that is prescribed by your pediatrician. I hope this video is helpful. Thank you.